ఏ పథకాలైతే అమలు చేయగలుగుతారో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సీఎం జగన్ మేనిఫెస్టో విడుదల చేశారని వైసీపీ యువ నాయకుడు ప్రణయ్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముస్టూరు గ్రామంలో పర్యటించారు. గ్రామానికి వచ్చిన ప్రణయ్ రెడ్డికి అనూహ్య స్పందన లభించింది. అడుగడుగునా పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉరవకొండలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా 1000 నుంచి 2000 మెజారిటీ మాత్రమే ఉంటుంది. కానీ ఈసారి వైసీపీకి 10,000 మెజారిటీ వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతంలో చెప్పిన ప్రతి పథకాన్ని అమలు చేస్తున్నారు జగన్ అని, ప్రస్తుతం ఉన్న పథకాలను మరింత అదనంగా లబ్ధి చేకూర్చే విధంగా పథకాలు రూపొందించారన్నారు. సాధ్యం కాని హామీలు ఇచ్చే మోసం చేసిన నైజం జగన్ది కాదని, గతంలో తెలుగుదేశం పార్టీ ఇలా అంటే మోసాలు చేయడం చాలా చేస్తుందన్నారు. అందుకే ఆ పార్టీని ఎవరూ నమ్మరు. సీఎం ఇచ్చిన మేనిఫెస్టోని ప్రజలు నమ్ముతారని, ఈసారి ఖచ్చితంగా తమ విజయం భారీ స్థాయిలో ఉంటుందన్నారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా మంచి స్పందన వస్తుందని, విశ్వేశ్వరరెడ్డిని ఎమ్మెల్యేగా చేసుకునేందుకు ఉరవకొండ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసినటువంటి మేనిఫెస్టో నిజంగా చాలా స్వచ్ఛంగా ఉంది. ఎక్కడ కూడా మోసం చేసేటువంటి ఆలోచన కానీ జనాల్ని మభ్యపెట్టాలనో లేకపోతే మళ్ళా మోసం చేసి చంద్రబాబు నాయుడు లాగా ముఖ్యమంత్రి కావాలనే ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. కాబట్టే ఉన్నది ఉన్నట్టుగానే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బట్టి ఈ రాష్ట్రంలో జనాలకి నిజంగానే ఏది చేస్తే మంచి అనేది తనకు తెలుసు. కాబట్టే ఈరోజు ఒక గొప్ప మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ దేశంలోనే ఎక్కడ లేనంత విధంగా 3,000 నుంచి 3,500 రూపాయలు పెన్షన్ చేయడం కావచ్చు. అసలు ఆశ్చర్యకరంగా ఏమంటే చేయూత 18,750 నుంచి దాదాపుగా 37,500 రూపాయలు చేయడం కానీ, లేకపోతే రైతు భరోసా పెంచడం కానీ, అమ్మఒడి పెంచడం కానీ, ఇవన్నీ చూస్తే నిజంగా చాలామంది మహిళల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. మా అందరికి కూడా నమ్మకం ఉంది. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అనే దాన్ని నిజం చేస్తామనే నమ్మకం ఉంది. ఈ ఉరవకొండ నియోజకవర్గంలో కూడా ఈసారి ఒక కొత్త చరిత్ర సృష్టించబోతున్నాం. ఆ చరిత్ర ఏమంటే ఎప్పుడు 1000-2000 మెజార్టీలు ఉండేవి. ఈసారి ఖచ్చితంగా విశ్వేశ్వరరెడ్డి గారు 4,000 నుంచి 8,000, 10,000 పైచిలుకు మెజార్టీతోనే ఈరోజు ఉరవకొండలో కూడా గెలవబోతున్నారు. ఈసారి ఒక కొత్త చరిత్ర సృష్టిస్తామని చెప్పి మాకు చాలా నమ్మకం ఉంది. ప్రజల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా మాకు ఈ ప్రభుత్వం నుంచి ఏదో ఒక రకంగా లబ్ధి చేకూర్చిందని చెప్పి జనాలందరూ కూడా సంతోషకరంగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మళ్ళా కూడా జగనన్నని ప్రజలందరూ ముఖ్యమంత్రి చేసుకుంటారనే ఒక నమ్మకం మాకుందని చెప్పి 4-5 రోజుల నుంచి ఇది బహుశా 14-15 ఊరు అనుకుంటాను. ఎక్కడ చూసినా కూడా జనసంద్రోహం అవుతోంది. ఎక్కడ కూడా నేను పోయిన ఎన్నికల్లో కూడా పోయినసారికి 2 ఎక్కువ జనాలు వస్తున్నారు. దానికి 2 కారణాలు. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమం, ఒకటి 2 విశ్వేశ్వరరెడ్డి గారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారు, ప్రజల కోసం పనిచేస్తుంటారు. విశ్వేశ్వరరెడ్డి గారిని ఈసారి గెలిపించుకోవాలనే ఒక ఖచ్చితంగా గెలిపించుకోవాలనే ఒక ఆలోచన జనాల్లో ఉంది. కాబట్టి ఈసారి ఎక్కడ పోయినా కూడా ఏ ఊరు చూసినా మీరు ఒకసారి 2 పార్టీలు మీరు ప్రచారాలు చూస్తే మీకు దాంట్లో తేడా కనిపిస్తుందని చెప్పి నేను తెలియజేస్తాను.